ఉన్నాడు. మనం పైకి నమ్మదగిన వారముగానే కనపడతాం. మీరు ఆలోచించండి, భార్యాభర్తలైన వారుగా ఉన్నవారు మధ్యన గొడవ వచ్చినప్పుడు కాసేపు గొడవ పడతారు. కాసేపు గొడవ పడిన తర్వాత సర్లే అయిందేది అయింది అని చెప్పి భార్య సర్దుకుంటుంది, భర్త చదువుకుంటాడు. కోపం వస్తే మగోడుకున్న అలవాటు ఏంటి, కోపం వస్తే 4 తిట్టో లేకపోతే 2 పీకో రోడ్డు మీదకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఇది వర్షం కురిసిన తర్వాత బొట్లు బొట్లుగా సూరమ్మట రాలే నీళ్ళ లాంటిది. గొడవ అయిపోయినా గంట వరకు సణుగుతాను పడుతుంది కొంపలో కదా. అందుకే దీంతో ఎందుకు గొడవ అని బయటికి వెళ్ళిపోతాడు మగోడు. ఆడ మనిషి అయితే ఏమండి గొడవ పడిన తర్వాత వంట రూములోకి వెళ్ళిపోద్ది, ఎందుకంటే తగలెట్టేయడానికి కొంటల రోజున కదా. ఇది ఇంట్లో జరిగే సిచ్యువేషన్. ఇప్పుడు ఇంట్లో ఇద్దరు కూడా ఏమండి పోనీ అనుకున్నారు, సర్దుకున్నారు, బాగానుంది. అయితే మరలా తిరిగి ఎప్పుడు కూడా ఆయన చేసింది నేను ఎత్తి పొడవలేదు అని అన్న మనిషి కనపడ్డారా? చెప్పాలా? మనం పైకి క్షమించినట్టే కనపడతాం, కానీ సందర్భం వస్తే 5 సంవత్సరాల క్రితందైనా ఎత్తి పడతాం మనం. అవునా కదా? ఆ రోజున ఎందుకు గొడవ వచ్చింది మన ఇద్దరికి? ఏ రోజు? 5 సంవత్సరాల క్రితంది. పోయిన వారం ఏ వండేవు అమ్మాయి అంటే గుర్తుండదు ఈ మనిషికి. పోయిన వారం ఇప్పుడు ఎందుకు అంటది గుర్తులేక. 5 సంవత్సరాల క్రితం మాత్రం గుర్తుండిపోద్ది. ఎంత నమ్మకస్తులమో మనం.